చెరసాల ప్రకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవించిన. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంతోషంలో ఉన్నప్పుడు మాట్లాడు, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మాట్లాడు. అసలు అప్పుడు దేవుడు చూసే ఉందిగా మనకి. అసలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే మనం శరలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ ప్రవక్త అయిన యిర్మీయా దేవుణ్ణి సువార్త చెబుతున్నందుకు చెరసాలలో వేయబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైనా వాళ్ళకే పరిస్థితులు బాగున్న పరిస్థితుల్లో, అయ్యా మీ ఊర్లో సువార్త చెప్పొచ్చుగా, మీ ఇంట్లో ప్రార్థన పెట్టొచ్చుగా అన్నామనుకో, ఏమంటారు? ఈ అయ్యారికి పని బాధ ఏం లేదు, ఆయన బాధే కానీ ఇంట్లో బాధను పట్టించుకోడు. మాకే జరక్క మేము అవుతుంటే, మాకే బాగోక మేము ఉంటుంటే, మా పరిస్థితులే మాకు బాగోకపోతే మళ్ళీ ఏంటి అన్న సువార్త చెప్పండి, అలా చెప్పండి, ప్రార్థన పెట్టండి అంటాడేంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నీవు ఆ స్థితిలో ఉండగానే దేవుని పని చెయ్యాలి. హల్లెలూయా. బాగున్నప్పుడు కాదు, నేను బాగున్నప్పుడు చేస్తానోడు జీవితంలో చేయలేడు. అది అవసరమే కానీ దేవుడి పని మాత్రం గుర్తుపెట్టు. ఇది 100% కాదు. నేను అంతా ఫ్రీ అయినాక అన్ని సర్దుకొని అన్ని చూసుకొని వస్తాను అంటే అది జరగదు. అప్పుడు నిన్ను దేవుడు వాడుకోడు. మరి ఎప్పుడు వాడుకుంటాడు, ఎప్పుడు పిలుస్తాడంటే నువ్వు బంధకాలతో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వ్యాధులలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలుస్తాడు. యిర్మీయాతో మాట్లాడుతున్నాడు చెరసాలలో ఉన్నప్పుడు రెండో మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం దుఃఖంలో ఉన్నప్పుడు చాలాసార్లు దేవుడు దర్శనాలిచ్చుంటాడు. మనం బాధల్లో ఉన్నప్పుడు చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుంటాడు. కానీ మనం ఏమనుకుని ఉంటాం, నా బాధ నాకుంటే. చాలా మందికి దర్శనాలు అర్థాలు తెలుసు. హల్లెలూయా. ఇది ఎందుకు వచ్చింది తెలుసు, ఈ అపాయం ఎందుకు వచ్చింది తెలుసు, ఈ సమస్యలు ఎందుకు వచ్చింది తెలుసు, కానీ ఏం మాట్లాడు, కామ్గా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్టోరీ. మళ్ళీ చెప్పామనుకో, మళ్ళీ చెప్పించుకోవడం ఎందుకు, ఇది మనకు తెలుసుగా, కామ్గా ఉందాంలే, సమయం వచ్చినప్పుడు చెప్తాంలే, సమయం వచ్చినప్పుడు జరిగిద్దాంలే. దేవుని బిడ్డలారా, గమనించండి, సమయం అంటే నీ జీవితంలో రాదు. నరులతో దేవుని వాక్కు ఎల్లకాలం వాదించదు. నువ్వు ప్లాన్ అయితే ఆయన ప్లానే అమలు పరచబడింది. హల్లెలూయా. నీ ప్లాన్ ఏమి ఉపయోగం లేదు. యిర్మీయాతో దేవుడు రెండో మారు మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మాట నెరవేర్చు యెహోవా. హల్లెలూయా. దేవుడికి మరో పేరు తెలుసా? మాట నెరవేర్చువాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మాటలు ఎంతవరకు ఉంటుంది తెలుసా? మన మాటలో మన సావాసదారి దొరకనంతసేపు సరైన, మన మాటలో ఆశీర్వాదం రానంతసేపు, మన మాటలో డబ్బులు కనపడినంతసేపు, మన మాటలో దేవుని బిడ్డలారా ఇస్తాం కానీ ఒక్కటి చెయ్యం.
అందుకని దేవుడు చెప్తాడు, మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు. హల్లెలూయా. నరుడు కంపల్సరీ చెప్తాడు, నేనైనా పోయినా. నీతిమంతుడు ఒక్కడును లేడు, పరిశుద్ధుడు ఒక్కడును లేడు అన్నాడు. నరుడి స్వభావం ఏంటి తెలుసా? మాట ఇచ్చినప్పుడు, మాట ఇచ్చినప్పుడే నరుడి స్వభావం వెళ్ళిపోయింది. కానీ దేవుడు అలా కాదు. ఆయన మాట ఇచ్చి ఆకాశము భూమి గతించిపోను కానీ ఆయన మాటలో సున్నాయినను పోలైనను తప్పిపోదు. హల్లెలూయా. దేవుడు నీకు మాట ఇచ్చాడంటే ఆ మాటను ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? అమలు చేసిన తర్వాతే ఏదైనా జరిగింది, కానీ మాట మాత్రము తప్పదు. ఇర్మియా దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతుంది, మాట నెరవేర్చు యెహోవా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీకు దేవుడు ఏం వాగ్దానం చేశాడు? ఏం మాట ఇచ్చాడు? మనం ఎంత గొప్ప తెలుసా? ఆయన మాటను పదాలు గుర్చేస్తాం. మన మాట సంగతి తూచు, మన మాటలు తూచు అంత కాదు, చూచు. మరి మన మాట ఎవరికి తెలియదు కదా. మళ్ళీ మాటను మనం గుర్తు చేయకూడదు, కోపం వచ్చింది. మన మాటలు తోచు. ఆయన చేస్తా అన్నాడుగా, ఆయన ఇస్తా అన్నాడుగా, ఆయన ఆశీర్వదిస్తా అన్నాడుగా, ఆయన చేస్తా అన్నాడుగా, నేను చేస్తాను. ఆయన నిజమైన దేవుడు అయితే చేయొచ్చుగా. నువ్వు నిజమైన భక్తులు అయితే రావచ్చుగా. నువ్వు నిజమైన భక్తులు నీ దగ్గర నిలబడవచ్చుగా. నువ్వు నిజమైన విశ్వాసం ఉండి చేయొచ్చుగా. ఈ పరిస్థితులు చేస్తావా? పరిస్థితులు అసలు ఏం బాగా ఇరిగే పరిస్థితుల్లో బ్రహ్మాండంగా పొరుకుని కలగంటాడు ఏంటి? ఇరిగే పరిస్థితి బాగున్నా చాలాసార్లు జైల్లో పడేసి పెచ్చగోడు కొట్టి అక్కడ ఉంటే అంట దేవుడు పొందాక జైల్లో మాట్లాడుతున్నమాట. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు మాట్లాడతాడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, నువ్వు నిందలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు మాట్లాడతాడు. ప్రభుత్వారా ఈ వ్యాధుల్లో, నిందల్లో, బాధల్లో లోకం వెనక్కి వెళ్ళిపోతాయి, కానీ దేవుడు ఒకడే ముందుకు వస్తాడు. హల్లెలూయా. నువ్వు సంతోషం ఉన్నప్పుడు అందరూ వచ్చేస్తారు, దేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఉన్నారు కదా నీతో పాటు ఆనందించడానికి, బిర్యానీ తినడానికి, పిచ్చాబాడి మాటలు చెప్పుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, ఎగ్జిబిషన్కి వెళ్ళి వస్తానికి, షికారు చేయడానికి ఆయన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నేనే అదే మనం వ్యాధులు, బాధలు, దుఃఖంలో వాళ్ళు హల్లెలూయా వాళ్ళు రారు. ఎవరంతా తెలుసా? దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఇర్మియా చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాట ఇచ్చి మాట నెరవేర్చు యెహోవా. దేవుడు యాకోబు మాట ఇచ్చాడు. ఎప్పుడు తెలుసా? పతాళం వారిపోతా, అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి వారిపోతా, ప్రభా మంచిగా చెడు జరిగిపోయింది, తప్పు చేసేసాను, వెళ్తున్నాను మా అమ్మ దగ్గరికి, అడ్రస్ తెలియదు, ఊరు తెలియదు, బస్సులు లేవు, ఏమీ లేవు, చీకట్లో పడినట్టు వెళ్తున్నావయ్యా, నువ్వు ఇక్కడ పడుకుంటున్నాను, ప్రభా నువ్వే కంచేయ అని చెప్పి అక్కడ పడుకుంటే ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. మోసగాడితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మాట చెప్పా, నువ్వు ఏ ఉద్దేశం కలిగి గుడిపోతున్నావు అది తెలియదు, కానీ అసలు గుడిలో అడుగు పెట్టాలంటేనే ఆయన పర్మిషను. హల్లెలూయా. ఎవరు వచ్చారు నా 10th క్లాస్ అలా చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది. మేమంతే మా అమ్మ చర్చికి వెళ్ళినప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళాము. వెళ్ళిపోవాలి వెళ్ళిపోయాం, కలిసి కూర్చుని వెళ్ళిపోయాం. ఆ రోజు అనుకోవాలా, ఆ రోజు అనుకోవాలా ఇదే సేవ చెయ్యాల్సి వచ్చింది. వచ్చే వాళ్ళకి ఏదో ఏమన్నా ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వస్తుందని నేను కళలో కూడా అది కనపడంగా నాకు అడుగుతాం. ఒకప్పుడు నేను కూడా వెళ్ళా కదయా, ఇప్పుడు అదే టైంలో అడుగుతున్నారు.
ఈ ఏదో రోజు నాడు కూడా దేవుని చేత పట్టబడవలసిన వారి. ఆయన సెలవులేంది చెవులు మొక్క కూడా ఎవరో, ఆయన పర్మిషన్ లేనిది ఎవరో కాలు కూడా పెట్టలేడంతే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నా తండ్రి ప్రణాళిక ఎవరి మీద ఉంటుందో వాడే నా ఎంతకు వస్తాడన్నాడు. ఎవ్వరు రాలేరు. ప్రభుత్వ దేవుడు పెట్టారా? ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యాకోబు దర్శనం చూసి తెల్లవారు రాయి నిలబెట్టి వెంటనే చేస్తాడు. ఏమని? బాధలు ఉన్నాయి కదా, బాధల్లో ఎన్ని ప్రమాణాలు చేస్తాం మనం. బాధలు వచ్చిన ఇన్ని మాటలు, ప్రభువా నాయనా ఇక చూడయ్యా, రేపు నుంచి పరిచర్య అక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. అయ్యా బండిలో అక్కడ బస్సు ఎక్కువ నడుచుకుంటూ వస్తాను, ఎక్కుంటాం. ఇదే ఎంత మాయ. నువ్వు మాట చెప్తా, నేను అంత తొందరగా నమ్మదలుచుకోవాలి. నమ్మి మోసపోయాను నేను. చూసి మోసపోయా. నేను నమ్మను, అంత తొందరగా నమ్మను. ఎప్పుడు నమ్ముతా తెలుసా? వాడు శ్రమలో నిలబడినప్పుడు నమ్ముతా. హల్లెలూయా. శ్రమలో ఒక్కడు చూసావా? కొరగాలు ఎప్పుడు నమ్ముతా తెలుసా? పెళ్ళి అయ్యాలి ఆవిడ వచ్చిందే, అప్పుడు కూడా లైన్లో ఉంటే సరే. మిమ్మల్ని ఎప్పుడు నమ్ముతుందో తెలుసా? బంగారు గింగారు పోయి సమస్యలు అయితే ఎత్తుకబడి అప్పుడు నమ్ముతాం అన్నమాట. ఎందుకో తెలుసా? నిలబడలేము, నరులు బలహీనులు. హల్లెలూయా. యాకోబు అంటే నూనె పోసేసి చెప్పేస్తాడు, అయ్యా నువ్వు నన్ను క్షేమంగా మరలా ఇంటికి తీసుకొస్తే నీకు 10వ వంతు ఇస్తా. ప్రభు ఏమని అడిగాడా? ఏంటి మా 10వ వంతు భలే ఉంటుంది. ఈ నెల ఉంటే మళ్ళీ సంవత్సరం దాకా 10వ వంతు ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా 10వ వంతు రావాలంటే ఏం రావాలి? మనకి రోగం రావాలి. రోగం వస్తేనే అప్పుడు గుర్తొస్తుంది. లేదా గేటి వాక్యం కథలతో పొడిచే వాక్యం ఏదన్నా మనసులో కూర్చుంటే ఇది ఇది ఏమైనా కంటిన్యూ అయిందా? అవుతుంది. మళ్ళీ వచ్చే వాళ్ళకి ఎగిరైపోతుంది. గమనించండి, యాకోబు తీర్మానం చేస్తున్నాడు. 10వ వంతు ఇచ్చి ఏంటి దీన్ని ఏం చేస్తా అన్నాడు? మందిరాన్ని చేసేస్తా అన్నాడు. ప్రభువా నా హృదయమే ఒక మందిరం, ఇక నాకేమొద్దు, అసలు ఏమొద్దు అనేవాడు అసలు మన జీవితంలో. నాకేమొద్దు, డబ్బులు ఏమొద్దు, దేవుడే కావాలి. ఇది వీళ్ళు పెద్ద మాయ, నెంబర్ 1 మాయ అన్నమాట. ఈ మాయ సంవత్సరం కానీ ఎక్కువ నిలబడదు. ఏమొద్దా అన్నాడు. అయ్యే కావాలి, పరుగులు పెడతాం. మాట చెప్పింది నేను చెప్పేవాడు ఎప్పుడు చేసేవాడు ఎప్పుడు చేయాలనుకున్నాడు, నిశ్చయించుకుంటాడు, దాన్ని ఆచరణలో పెడతాడు, సాగిపోతూ ఉంటాడు. మనం చూసి గ్రహిస్తాం ఏంటి మరేడు, ఏంటి ప్రాంతం వస్తున్నాడు, ఏంటి మార్పు గమనిస్తున్నామని నేను గమనిస్తాను. ఇంక మనం రోడా చేసేస్తా, ఇది చేసేస్తా, రేపు చేస్తా, ఇల్లు ఇచ్చేస్తా, నిలబెట్టేస్తా, చూస్తారుగా. చూసేది ఏమీ లేదు అందులో. యాకోబు 100 మాటలు చెప్పాడు. గుర్తుందా? గుర్తులేదు. గుర్తొచ్చింది ఎప్పుడు? ఒక్క గుర్తు చచ్చిపోయినప్పుడు, కొడుకులు అంతకులు అయినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళాలి? బేతేలికి వెళ్ళాలి. ఈ సుక్కోతు పాటలో నాకేం పని? ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువయ్యానా, చుట్టాలు పెరిగారే, నీ మనసు నా మనసు కలిసిపోయినాక కలిసిపోయిన సుక్కోతులు నడిచారంటే. బేతేలికి వెళ్ళాల్సిన వాడు సుక్కోతులో కూర్చున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది,
దేవుడు చేసిన ప్రమాణాలు. హల్లెలూయా. మనం కూడా మన మాటలు గుర్తు రావాలంటే టైం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. చదువు. స్థిరపరచవాలని ఎవరినే? దేవుడి ఇచ్చిన మాట స్థిరపరచబడాలని. హల్లెలూయా. నీ జీవితం స్థిరపరచబడాలని, నీ బ్రతుకు స్థిరపరచబడాలని, నీకు ఒక విలువ ఇవ్వాలని. విలువ లేని బ్రతుకు దేవుడు ఏమిస్తాడు తెలుసా? విలువనిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇట్లా విలువ లేని జీవితానికి దేవుడు విలువనిస్తాడు. అడ్రస్ లేని బ్రతుక్కి అడ్రస్ ఇస్తాడు. కాకపోతే మనకే ఇక్కడ ఉండాల్సి అడగలుగుతాయి, నన్ను వెళ్ళిపోతా ఉంటాయి. ఒకసారి ప్రభుత్వం దుఃఖిన దేవుడు పెట్టారా, దేవుడు మనల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, బలాన్ని ఇచ్చి, ధనాన్ని ఇచ్చి, నీకు కావలసిన సకల సౌకర్యాలు ఇచ్చి దేవుడు నిన్ను స్థిరపరచాలని ఆశపడి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నీ పట్ల వేసిన ప్రణాళిక నెరవేర్చాలి. హల్లెలూయా. ప్రభువును దుఃఖిన దేవుడు పెట్టారా, ఇక్కడ చెప్తున్నాడు, మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా స్థిరపరచవాలని. ఏం చేస్తున్నాడు తెలుసా? మన జీవితాన్ని నిర్మిస్తున్నాడు, మన బ్రతుకుని నిర్మిస్తున్నాడు, నిన్ను కడుతున్నాడు తెలుసా? శ్రమంలో నిన్ను కడుతున్నాడు, దుఃఖంలో నిన్ను కడుతున్నాడు. ప్రభువులారా, పొందబోవు బహుమానం ఎదుట పొందుచున్న శ్రమలు ఎన్నదగినవి కావు. హల్లెలూయా. ఈ శ్రమలు లేకపోతే దాని యొక్క ఆశీర్వాదం యొక్క విలువ మనకి తెలీదు. చెప్తారు కదా, తినగా తినగా గాలిలేమని చేదైంది అంట. రోజు స్వీట్ పెట్టు, 4 రోజుల తర్వాత స్వీట్ తిన్నాను ఏంటంటారు. రోజు కొద్ది కారం ఉంటే ఆ పెట్టు, నోరు మరీ చంపైపోయింది. ప్రభువులారా, దేవుడి విలువ మనకు తెలియాలంటే శ్రమ మన జీవితంలోకి రావాలి. అప్పుడే దేవుడు అంటే ఏంటో మనకి తెలిసింది. లేకపోతే దేవుడి గురించి మనకెందుకు అవసరం? మనకేముంది అవసరం? తెచ్చుకొస్తా ఉన్నానికి ఎందుకు? నాకేం పని? నాకేం అవసరం ఉంది? నా కుదిరినప్పుడు వస్తాను, ఖాళీ ఉన్నప్పుడు వస్తాను, లేకపోతే రాను. నేను కూడా ఒకప్పుడు మా కాలు పెట్టం అన్నవాళ్ళని, కాలు ఏంటి 2 కాళ్ళు పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దేవుడు బిడ్డలారా, గమనించండి, మాట నెరవేర్చు యెహోవా నేను స్థిరపరచవాలని నిన్ను నన్ను ఏం చేస్తాడు తెలుసా? నిర్మిస్తున్నాడు. హల్లెలూయా. మనం కడుతున్నాడండి. ఈ భారం ఏంటండి? కడుతున్నాడు. ఈ వ్యాధి ఏంటండి? నిన్ను కడుతున్నాడు. ఈ జీవితం ఏంటంటే ఎలా అయిపోయింది? కడుతున్నాడు నిన్ను. ఒక బిల్డింగ్ కట్టాలంటే, ఒక గృహం కట్టాలంటే ముందు భూమి మీద ఏం చేయాలి? ఆగరలో ఇయ్యాలి, గోతులు ఇయ్యాల్సిందేగా. అదేంటి ఇల్లు కట్టాలి, నన్ను బాగొట్టేస్తారండి, గోతుల్లో ఉన్నారేంటి అంటే కుదిరిందా? కుదిరింది. భూమి మీద కడితే ఎంతసేపు ఉండదు? అది ఎక్కువసేపు ఉండదు. అదే గోతులు తీసి ఎంత లోతు తింటే అంత బలంగా ఉంటుంది ఇల్లు. హల్లెలూయా. ఇదివరకు ఎంత గోతులు తీసేవాడు, ఇప్పుడు అట్ట కాదు, స్థలం అంతా పోయి తీసేస్తారు. ఎందుకంటే బలంగా ఉంటుంది. ఎందుకు వస్తున్నాయి నాకు బాధలు? ఎందుకు వచ్చింది వ్యాధి? ఎందుకు వచ్చింది కష్టాలంటే నిన్ను నిర్మిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా నిర్మిస్తున్నాడు తెలుసా? బలంగా నిర్మిస్తున్నాడు. నువ్వు గాలి వచ్చిన, తుఫాను వచ్చిన, ఏదొచ్చినా పడిపోకూడదు. ఇసుక మీద కట్టబడిన వాడిగా ఉండకూడదు. నువ్వు బండ మీద కట్టబడిన వాడిగా, పునాదులు కలిగిన వాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. పునాది లేని భక్తి, పునాది లేని జీవితం పడిపోతే మరి ఈ బాధలు ఏంటో తెలుసా? ఈ వ్యాధులు ఏంటో తెలుసా? ఈ కష్టాలు ఏంటో తెలుసా? నీకు పునాదులు. నువ్వేమనుకుంటావు? ఈ బాధలోనే రా, ఈ కష్టాల్లోనే రా, నాకు ఏంటి తీసేస్తే పడిపోతా, తీసేస్తే ఎక్కువ కాలం నిలబడవు.
తీసేస్తే తొందరగా వచ్చిందో ఆశీర్వాదం, కానీ అది నిలబడదు. పునాదితో కట్టే ఇల్లు ఆలస్యమైంది. భూమి మీద కట్టే తొందరగా కట్టేస్తాడు, లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు చూసా ఆడు కడుతున్నాడు, నేను 3 రోజులు 3 నెలలు కట్టాలను మానేసి అంటాం. కట్టాలను మానేసింది ఏదో రోజు భూమి అలా షేకిచ్చింది అనుకో, తమకం మేకమేలా పడిపోతాయి. అదే పునాదితో కట్టింది క్రాకిచ్చైనా అలా ఉంటుంది. హల్లెలూయా. నీ భక్తి జీవితాల్లో నీ కలిగే వ్యాధులు, బాధలు, దుఃఖము, కష్టాలు, నిట్టూర్పు, నిందలో నేను కడతన్నాడు దేవుడు. దేవుడు నిన్ను కడతన్నాడు. దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు, నిన్ను నిర్మిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను స్థిరపరిచి నిర్మిస్తున్నాడు. ఎందుకయ్యా నన్ను ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నాడు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎవరికి లేని బాధలు నాకే వస్తున్నాయి అంటే నిన్ను కడుతున్నాడు. అంతే. ఎలా కడుతున్నాడు తెలుసా? నిన్ను స్థిరముగా కడుతున్నాడు. హల్లెలూయా. కదలని సీయోను కొండవలే. ఏ బాధలు, ఏ దుఃఖం, ఏది నేనేమి చేయలేదు, నీకు నేర్పిస్తున్నాడు అనుభవం. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కట్టబడుతున్నావన్న సంగతి కానీ గ్రహిస్తే, నీకు కలిగిన ఆ బలహీనత మీద, నీకు వచ్చిన వ్యాధి మీద, నీకు వచ్చిన ఆ యొక్క సమస్యల మీద నువ్వెన్నడూ భయపడవు. హల్లెలూయా. దేవుడు నన్ను కడుతున్నాడు, దేవుడు నన్ను లేవనెత్తుతాడు, దేవుడు నాకు కృప చూపుతాడు అనే భారం కలిగి ఉంటావు. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. 6వ వచనం చదువు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు దానికి ఆరోగ్యము. దేనికి? ఆయనకి కాదు, ఆమెకి కాదు, దానికి స్వస్థత కలదు. దేనికి? ఆత్మీయ స్వస్థత. హల్లెలూయా. వీడికి ఏ రోగం వచ్చింది ఏంటో, రోగం రాల, మాట వినకపోతే ఏంటి అంటాం, వీడి మాట వినిసావట్లేదు, ఏ రోగం వచ్చిందో అంటాం. రోగం రాలా, కానీ ఏం తెలుసా, మాట వింటవా. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీతోను నాతోను. నీకేం వచ్చిందో, రోగం వచ్చి ఈ మధ్య దేవుడి మాట వింటలా, దేవునికి విధంగా తిరుగుతున్నాం, దేవునికి లోబడకుండా ఉంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, మరలా నేను దానికి స్వస్థత కలగజేస్తున్నాను. దేవుడు పెట్టారా, శరీర స్వస్థత మనసు పెట్టమంటే దేవుడు ముట్టుకుంటూ బాగుపడతాం. లక్ష్మికి చిన్న ప్రార్థన చేశారు సంఘం కలిసి. నాకు 2వ రోజు సాయంకాలం ఫోన్, నేను ఆ రోజంతా చూసా ఫోన్ చేసిద్దామని. నేను ఫోన్ చేద్దాం అనుకున్నా, తెల్లారి చేయాలి. 2వ రోజు ఫోన్ చేసింది. సోమవారం రాత్రి నేను ప్రార్థన మీటింగ్లో ఉన్నదంతా ఫోన్ చేసి నాకు తగ్గిపోయింది అయ్యారు. నేను అంటే నాకు ఒక మాట చెప్పాను, ఏమన్నా, నాకు నిన్నే తెలుసు పెట్టే, నాకు నిన్నే తెలుసు నీకు తగ్గిపోయిందని, నువ్వు పెట్టేవేమోనా, లేట్గా ఫోన్ చేసావు అంటే చూసుకున్నది ఊళ్ళో తగ్గిందా మళ్ళీ అప్పుడు తెల్లారని, తగ్గిపోయిందా మళ్ళీ తెల్లారి వచ్చిందని టెస్ట్ చేసుకున్నది. నాకు ఆదివారం ఈ మందిరం దాటి కారు ఎక్కగానే అర్థమైపోయింది, నాకు తగ్గిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు స్వస్థపరిచి శరీర స్వస్థతమే మనసు పెట్టమాక, దేవుడు తాగితే సచ్చినోడు లాజరో 4 రోజులు అయింది చచ్చిపోయి సమాధిలో పెట్టి మోతేసి, లాజరో రాయుడు లేచని అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. సచ్చి ప్రేతాత్మతో కట్టబడి వస్త్రాలతో కట్టబడి లాజరు లేచి నిలబడి వచ్చి ఎదురు నిలబడ్డాడు. పైగా చెప్పారు, లాజరు రా అనకపోతే అంట ఆ సమాధిలోకి వెళ్ళి రా అంటే మొత్తం సమాధిలో ఉన్న వాళ్ళందరూ లేచి చూడంట. హల్లెలూయా. ఆయన వాక్కును పంపి వాళ్ళను బాగు చేశాను. హల్లెలూయా. నువ్వు శరీర స్వస్థత చూస్తున్నావు, దేవుడు నీ మానసిక ఆత్మీయ స్వస్థత ఇచ్చేయాలని చూస్తున్నాడు.
హల్లెలూయా. మన అమ్మాయికి రాకపోతే బాగుంది, నెప్పకపోతే బాగుంది, చేయలేకపోతే దేవుడు అన్నాడు ఈ చెయ్యి కాళ్ళే కాస్తే ప్రాణం ముట్టుకుంటే అయిపోతుంది. అది కాదు కావాల్సింది, అసలు లోపల చెడిపోయింది. ఏంటిది? హృదయం. నేను దేవుడిని ఒప్పుకోగా, నేను మేలు చేస్తానని ఒప్పుకోగా, అసలు నేను నీకు ఈ బాధ ఎందుకు పెట్టానో నువ్వు తెలుసుకోగా, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయో నువ్వు తెలుసుకోగా, అది తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. దేవుడి ఉద్దేశం ఏంటి తెలుసా? అసలు నువ్వు ఎందుకు అయిపోయావో తెలుసుకోవాలి. అసలు ఈ పరిస్థితి మన జీవితంలో ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఎందుకు నేను దేవుడి దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుసుకోవాలి. అస్వస్థత కలగజేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఏముంది? రోగం వద్దు, గురావం వచ్చింది, గురావం వద్దు, గురావం. రోగాలు ఏమి ఆగం. నీకు అది వస్తే నాకు వస్తాయి. అవి తీసి పక్కన పెట్టి అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మందులతో పోతాయి, ప్రార్థనతో పోయి ప్రార్థనలు పోతాయి, గుడిలో పోతాయి, ధర్మాలతో ఏయో పోతాయి. అవి బతుకున్నంత కాలం ఉంటానే ఉంటాయి. అది కాదు ముఖ్యం. అది కాదు ముఖ్యం. అసలు మానసిక ఆత్మీయ స్వస్థత కావాలి. హల్లెలూయా. అసలు దేవుడు ఎవరో, దేవుడు ఎవరో, నిజంగా సృష్టించిన వాడు ఎవరో, సృష్టించిన వాడు ఎవరు, పరలోకానికి తీసుకెళ్లేది ఎవరు, తల్లి గర్భంలో పెండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎదిగానని ఆయన చెప్తాడు. అసలు నేను తెలుసానంటే దేవుడు అంటున్నాడు ముందు ఆ రోగం పోవాలి. ఏ రోగం? దేవుడి మీద అవిశ్వాసం. దేవుడి దగ్గరికి వెళ్తే బాగా అడిపోతాయి. రోగం అదో పెద్ద జబ్బు. ఈ జబ్బు నేను చాలా కాలం బాధపడ్డా. వెళ్తే మనకి అక్కడ జరుగుబాటు అయింది. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ అట్ట వస్తాయి. ఏదో 10 రూపాయలు తెచ్చుకుందాం, బయలుదేరుతాం. 10-20 కోపం పైపచ్చి కలిసి రాలేదు అనుకుంటాం. ఎందుకు అయిపోయిందని గదులు బాధపడతాం. అంతేగాని ఈ లోపల రోగం వచ్చేసిన సంగతి తెలుసుకోలేకపోయాం. చాలా టైం పట్టింది. ఆ రోగానికి కలుపుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ స్వస్థత దేవుడు దయచేశాడు. నీ జీవితంలో కూడా పై రోగాల గురించి అట్లా ఎప్పటికీ కనపడిన రోగాలు లోపల ఉన్నాయే. మాటలు, తీర్మానాలు, మొక్కుబడులు, అవిశ్వాసం, పై విశ్వాసం దేవుడు చేస్తాడు అని మాత్రం అంటారు. ఆడి పక్కలు ఏం చేస్తాడో ఏంటో. అమ్మ దేవుడు ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దాం, ఊరే ఉడిదే అంటారు. ఇలా మొహం ప్రార్థన తగ్గితే పెదవాడు పోవాలి కానీ అని పైపించి అంటారు. ఈ రోగాలు పైకి కనపడే రోగాలు కాదు, హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలదంట. ఆ లోపల వచ్చే రోగానికి ఏముంది అంటాం, పైన వచ్చే రోగానికి ఏదో మంది ఎదుగుతాం. దేవుడు స్వస్థత శీఘ్రముగా దయచేస్తా అంటున్నాడు. ఏ స్వస్థత తెలుసా? లోపమయ్యే అవిశ్వాసము, అపనమ్మకము, దేవుడిని నమ్మకపోవటము, దేవుడి మీద ఆధారపడకపోవటం. ప్రార్థనే బాప్టిజం తీసుకున్నాం, వాళ్ళకు సమీపెడుతున్నాం కానీ దేవుడి మీద నమ్మకలేదు. ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు మనం మంచిగా. దేవుడు చేస్తానంటారు కానీ ఈ మన చేయి కావాలనుకోండి వస్తాడు. చెయ్యి ప్రార్థన చెయ్యి అంటాడు. నువ్వు చేయొచ్చు కానీ నేను ఇప్పుడు చేయలేదు. లేకపోతే బలహీన ముందు నువ్వు బలహీన నువ్వు వచ్చిన రోజున సెట్ అయిపోతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు దానికి ఆరోగ్యమును స్వస్థతను. హల్లెలూయా. ఆరోగ్యం మీద స్వస్థత ఏంటి? ఫస్ట్ పైన ఆరోగ్యం కావాలి, హృదయంలో ఆరోగ్యం ఉంటేగా అసలే 100 వంకలు చెప్తాం రారా నాయన అంటే. కాళ్ళు ఎక్కువ అంటాం, నిలబడలేమంటాం. ఇవన్నీ ఉంటుంది వెనక డబ్బులు పోతాయని. ముందు ఆరోగ్యం, దేవుడి పనికి ఆరోగ్యం కావాలండి. ఆరోగ్యమును మానసిక ఆత్మీయ స్వస్థత. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, లోపల స్వస్థత లేదనుకో ఏదో మాకు చెప్తాం.
వద్దామని అనుకున్నా మన ఇచ్చాడు, వద్దామని అనుకున్నా పక్కింటోడు తగదాడు, వద్దామని అనుకున్నా మోసించాడు చేశాను. ఎక్కువ లేదు, ఎవరు పట్టుకోలేడు. అంతకైతే మామూలు ఉండాలి. అమ్మో ఈ టైంలో ఇక వస్తాడు దీంట్లో కూడా అనుకుంటాను. ఒక అమ్మాయి అంది, మానేసావా నేను వస్తానే అన్న. వస్తే నాకు ఏం చేయాలి తెలుసు, నాకు తెలిసిలే మంచం కింద ఆడుకుంటున్నాగా అన్న. తెలిసిపోయిందా? తెలిసిపోయి నువ్వు మంచం కింద ఆడుకోవడం చేసుకొని ఎన్ని మాకు తెలుసు, కానీ ఇక ఎక్కడికి పోలేవు, ఇది అంతా దొరికిపోయాము. ఆరోగ్యం కావాలి, ఆత్మీయ స్వస్థత కూడా దేవుడు చేస్తా అంటారు. చదువు, వారిని స్వస్థపరుచున్నాను, సత్య సమాధానమును సమృద్ధిని బయలుపరచెదను. అసలు సత్యము సమాధానము సమృద్ధి ఎక్కడ ఉంది తెలుసా? మరి మనం ఎక్కడెక్కడ ఎత్తుకుందాం రోజు వెళ్ళి 2 రోజులు ప్రార్థనలో ఉంటాయి. ఎక్కడ ఎత్తుకున్నవాడికి సత్యము సమాధానం సమృద్ధి గట్టిగా దొరికిందంతే. హల్లెలూయా. వాడికి ఆరోగ్యము మానసిక ఆత్మీయ స్వస్థత దేవుడు దయచేశాడు. హల్లెలూయా. దీన్ని వదిలేసి అక్కడ ఆరోగ్యం కోసం ట్యాబ్లెట్కి వెళ్ళేవా? ఏం మార్చిన అంతా నీ తెప్పలు పడతాయి కదా, నేనేం చేయగలిగాము. మళ్ళీ దేవుడు చెప్పమైతే పిల్లలు 2 రోజులు ఉపవాసం, అప్పుడు మరలా దేవుడు వారికి ఆరోగ్యమును స్వస్థతను శీఘ్రముగా ఇచ్చి వారికి సత్య సమాధానం, నిజం పలికే మనసు, నలుగురితో వందనాలమ్మనే మనసు, 4 ఏళ్ళు లోపలికి వెళ్ళి కన్నీ నిద్రపోయే సమృద్ధిని దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మిట్లారా, కనుక మనము మాట ఇచ్చే దేవుడి మాట మనం విన్నట్లయితే దేవుడు మనల్ని నిర్మిస్తున్నాడు, మనల్ని సమాధానపరుస్తున్నాడు, మనల్ని ఆరోగ్యంతోనూ స్వస్థతతోనూ మనల్ని నింపి ఈ నెలంతా దేవుడు ఆయన ఘనమైన పరిచర్యలో వాడుకొనును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రక్షక, నాయనా నువ్వు మా పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నావు. మేమే నిన్ను సంతోషపడతాం. మా రోగంలో బాధల్లో నాయన ఆరోగ్యం లేక స్వస్థత లేక, నాయన సత్యము మాలు లేక సమాధానం సమృద్ధి లేకపోయినా మమ్మల్ని బలపరచు. నీ కృపను మాకు అనుగ్రహించు. మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. కూర్చుందాం. యేసమ్మ వస్తుంది, యేసమ్మ ప్రార్థన చేద్దాం.